బడంగ్పేట్ సర్కిల్ 16 నాదర్గుల్ డివిజన్ 57 పరిధిలోని అల్మాజ్గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అల్మాజ్గూడకు చెందిన అర్హులైన లబ్ధిదారులు జ్యోతి శివకుమార్ దంపతులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారు. సందర్భంగా ఏఐసిసి విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు లబ్ధిదారుల నూతన గృహాన్ని సందర్శించారు. రిబ్బన్ కత్తిరించి అధికారికంగా గృహప్రవేశం చేశారు. అనంతరం నూతన గృహంలో అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు రాఘవేందర్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను ఈ పథకం నిజం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు దిండు శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, మల్లేష్, కృష్ణాగౌడ్, రఘుపాల్ రెడ్డిలతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ నాగర్గుల్ డివిజన్ అల్మాజ్గూడలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జ్యోతి శివకుమార్ గారు వారి సొంత ఇంటి కళ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళను ఈరోజు వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ వాళ్ళ సొంత జాగాను గుర్తించి వారికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వాళ్ళు ఈరోజు గృహప్రవేశంలో ఇంత సంతోషంగా వాళ్ళ చుట్టాల దగ్గర ఉండి ఆనందం పొందుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. ఏ పథకాలు జరగాలన్నా కాంగ్రెస్ తోటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటే. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా పనిచేశాడో ముఖ్యమంత్రిగా, ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. అంతకు మించి పనిచేస్తున్నాడు. వైఎస్ఆర్ కంటే అంతకు మించి పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వజాలక ఏదేదో నిందలేస్తున్నారు. బిడ్డ 2028లో మీరు రండి ఎలక్షన్ కి, और एक बार और 3 बार కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటది. రేవంత్ రెడ్డి 34 వరకు ముఖ్యమంత్రిగానే ఉంటారు. బీఆర్ఎస్ నాయకులారా, ఇకనైనా మీరు సంక్షేమ పథకాలకు మీ వంతు మీరు సహకారం ఇచ్చండి. పబ్లిక్ లా పథకాలు అనేది స్థానిక ఎమ్మెల్యే పథకాలను తీసుకెళ్ళ ప్రభుత్వం నుంచి ఇవి వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. 10 సంవత్సరాలు రాలేవు, ఇప్పుడు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే అధికారులకు మీరు చెప్పండి వీళ్ళకి వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లో అని ఏం చెప్తున్నారు? ఏమన్నా 70% 80% అంటే కేసీఆర్ కట్టేసినట. కేసీఆర్ కట్టేసిండు, వాళ్ళే రేవంత్ రెడ్డి సున్నం వేసి చేస్తున్నా అని చెప్తున్నారు. అనే గాసలకు నేను చెప్తున్నా, బీఆర్ఎస్ గాసలకు ఎవరైతే అంటారో కళ్ళకు కనపడతలేదా? బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు ఏం జరుగుతుంది? ఇలాంటి నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది ఇల్లు కట్టుకోనికే. బీఆర్ఎస్ నాయకులారా, మీకు ఒకటే విధంగా చెప్తున్నా, స్థానిక ఎలక్షన్లలో కూడా మీకు సత్తా ఉంటే ఎవరో డిక్లేర్ చేసుకోండి. ఈ డివిజన్ నుంచే నేనే పోటీ చేస్తున్నా, నాదర్గుల్ డివిజన్ నుంచి. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఆహ్వానించినందుకు శివకుమార్, జ్యోతి గారికి ధన్యవాదాలు. వాళ్ళ కళ్ళపైనే కనిపిస్తుంది ఇలా చిరునవ్వు అనేది. ఇందిరమ్మ ఇల్లు కలలేని వాస్తవానికి కూడా వాళ్ళు కలిసినప్పుడు మేము సొంత ఇల్లు మేము కట్టుకుంటామో లేదో అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చొరవ వల్ల ఇవాళ వాళ్ళకు ఒక సొంత ఇంటి కళ నెరవేరింది. మళ్ళా భవిష్యత్తులో కూడా సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కళ నెరవేరుతుంది విడతల వారిగా. అందుకే ఎవరు అధైర్యపడకండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉండండి. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ అందరు పేదవాళ్ళ కోరికలందరూ నెరవేరుతాయి. పేరు మండల జ్యోతి, మాది అల్మాస్ కూడా. మాకు సొంత 2వ వార్డు సొంతింటి కళ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే మా బీద పరిస్థితి వల్ల నెరవేర్చుకోలేకపోయినా రేవంత్ రెడ్డి అన్న దయ వల్ల సొంతింటి కళ నెరవేరింది ఇందిరమ్మ పథకం నుంచి.
5 లక్షలు ఇచ్చింది. దానికి మేము కొన్ని కలిపి కట్టుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి సపోర్ట్గా మా బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు వాళ్ళు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ఈ శాంక్షన్ ఇప్పించి వీళ్ళకి ఏం లేదని చెప్పి మమ్మల్ని ముందుకిచ్చి మాకు లోన్ శాంక్షన్ చేసి రేవంత్ రెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.